ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి జనవరి 24 శనివారం రోజున అయితే ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ రోజున గ్రహాలు అయితే అనుకూలంగా మారబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు దూరం అయ్యి అదృష్టం ఈ సమయంలో మీకు అనుకూలంగా మారబోతున్నాయి. గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న మానసిక వేదన దూరం కాబోతుంది. మీరు ఎన్నో నిద్రలేని రాత్రులను కూడా గడిపారు. నిత్యం మీరు ఎన్నో సమస్యలతో పోరాడుతూ ఉన్నారు. ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు కలిసి రాబోతుంది. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, దిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు, అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ పరిష్కారం లభిస్తుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఈ ధనుస్సు రాశి వారికి జనవరి 24 శనివారం రోజున అయితే ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు. వారి వల్ల మీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు, వారి వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనుస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఎదుటి వారు వీరిని చూస్తే ఆకర్షితులు అవుతారు. ఈ రాశి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా తెలివితో చేస్తారు. అలాగే వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు ఏంటంటే వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను పడుతూ వచ్చారు. వీరు ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఏంటంటే చాలా నమ్మకస్తులు. ఈ రాశిలో జన్మించిన వారికి స్నేహితులు కూడా అధికంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. బంధాలకు, బంధుత్వాలకు వీరు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు, ఎవరికి మోసం చేయరు. ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించిన వారు పెద్దలను కూడా అమితంగా గౌరవిస్తూ ఉంటారు. ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఇతరులకు చెడు చేయాలని అస్సలు కోరుకోవరు. ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించిన వారు జాలి గుణాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడు వీరు తోడుగా ఉంటారు. ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించిన వారు ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క
ధనుస్సు రాశివారు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి పట్టుదల, క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది. కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప తపన, గొప్ప సంకల్పం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు తమ యొక్క కుటుంబ సభ్యుల సంతోషమే వీరి సంతోషంగా భావిస్తూ ఉంటారు. కుటుంబం కోసం వీరు ఎన్నో త్యాగాలను కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఏంటంటే అందరూ నా వాళ్ళే అని అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తారో అటువంటి వ్యక్తులే వీరిని మోసం చేస్తారు. అవసరాలకు వీరిని వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు, వీరి యొక్క బంధువులు కావచ్చు, వీరిని అవసరాలకు వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ యొక్క ధనుస్సు రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు. దాన ధర్మాలు వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి. మీరు నమ్మకపోవచ్చు, మాకు ఎప్పుడూ కష్టాలే, మాకు ఎప్పుడూ బాధలే అని మీరు అనుకుంటారు. కానీ మీరు చేసిన మంచి పనులకు ఈ సమయంలో దైవం మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతుంది. గత కొంతకాలంగా మీరు ఎన్నో సమస్యలను, ఎన్నో బాధలను ఫేస్ చేస్తూ ఉన్నారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఫలితం దక్కక మీరు ఎన్నో నిద్ర లేని రాత్రులను కూడా గడుపుతూ ఉన్నారు. అయితే ఈ సమయంలో ఈ యొక్క ధనుస్సు రాశి వారికి జనవరి 24 శనివారం రోజున మీకు ఆ లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహం మీపై ఉండబోతుంది. మీరు గతంలో చేసిన పూజలకు ఈ సమయంలో ఫలితం అనేది దక్కబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది. ఎందుకంటే దైవం మీకు తోడుగా ఉండబోతుంది. ఈ రోజున మీరు ఏ పని మొదలుపెట్టినా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. ఆగిపోయిన పనులు కూడా మీకు ఈ సమయంలో పూర్తి అవుతాయి. ఈ సమయంలో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మీ ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు ఈ సమయంలో గత కొంతకాలంగా మీరు వ్యాపారంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. మీ యొక్క వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారం ఈ సమయంలో దినదినంగా అభివృద్ధి బాటల్లో నడవబోతుంది. ఈ సమయంలో వృత్తిపరంగా కూడా మీరు మంచి లాభాలను చూస్తారు. ఈ సమయంలో ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఊహించని అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఈ రోజున మీకు ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. దైవ సంకేతంగా మీరు దీన్ని భావించండి. ఈ సమయంలో ధనుస్సు రాశివారు నమ్మలేని నిజాలు కూడా బయటపడబోతుంది. మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు మీకు ఈ సమయంలో లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు మీ కష్టాల నుండి ఖచ్చితంగా విముక్తి అనేది లభించబోతుంది. జనవరి 24 శనివారం రోజున ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు. వారు మీకు చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మీకు ఫోన్ చేస్తారు. మీ యొక్క ఇబ్బందులను తెలుసుకొని మీకు సహాయం చేయాలని వారు ముందుకు రాబోతున్నారు. అటువంటి వ్యక్తి ద్వారా మీరు ఆర్థిక సహాయాన్ని పొందబోతున్నారు. వారు మీ యొక్క దగ్గరి స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మీకు చాలా కాలంగా దూరంగా ఉన్న ఒక వ్యక్తి మీ దగ్గరికి రాబోతున్నారు. మిమ్మల్ని వెతుక్కుంటూ ఈ రోజున అయితే వారు మీ దగ్గరికి రాబోతున్నారు. వారి వల్ల మీరు ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ రోజున మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. మంచి లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. మీకు రావాల్సిన డబ్బు కూడా ఈ సమయంలో చేతికి అందుతుంది. మొండి బాకీలు ఈ సమయంలో వసూలు అవుతాయి. ఈ రోజున ఒక చిన్న పని అయినా ఒక పెద్ద మొత్తంలో లాభాలను తెస్తుంది. మీ యొక్క అప్పుల సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రులను కలిసే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజున మీ యొక్క భాగస్వామి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది.
ఈ రోజు నుండి గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా మారబోతున్నాయి. మీరు చేసే ప్రతి పనిలో మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది. లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించండి. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. ఇంకా మంచి ఫలితాలను పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.